ఇలా పొద్దున్న లేవగానే నా ఫ్రెండ్ ఒకళ్ళు మంచి రీల్ షేర్ చేసి ఎందుకో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. రాజ్యంలో ఒక రాజు ఉంటాడు, అనుకోకుండా రాజుకు ఫింగర్ కట్ అయిపోతుంది. పక్కన ఉన్న మహామంత్రి ఏమంటాడు, ఏం కాదు రాదా మన మంచికేనంటాడు. నా వేలు కట్ అయిపోతే మన మంచికేనంటావా అని చెప్పేసి అని మంత్రిని జైలు వేస్తాడు. జైలు వేసిన తర్వాత చూసినామని జైలు వేసానంటే పర్లేదు మా రాజా నాకు కూడా మంచికేనని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి రాజు ఎప్పుడు యథావిధిగా వేటకు వెళ్తాడు కదా, అట్లనే వేటకు వెళ్ళిపోతాడు. అక్కడ వేట వెళ్ళిన తర్వాత అడవి మనుషులు కొంతమంది ఆయన మొత్తం రౌండ్ అప్ చేసేసి వాళ్ళ దేవతకి ఒక మనిషిని బలి ఇస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని నమ్ముతారు. కాకపోతే ఆ రాజుకు వేలు కట్ అయిపోయి ఉంటది కాబట్టి సో ఈ బలి ఇవ్వడానికి వనికిరాడు రాజు అని చెప్పేసి వదిలేస్తాడు. అప్పుడు రాజు అనుకుంటాడు మంత్రి చెప్పింది కరెక్టే కదా, మన మంచికే జరిగిందని చెప్పేసి అని మంత్రి దగ్గరికి పోయి అంటాడు, నాకైతే వేలు కట్ అవ్వడం వల్ల మంచి జరిగింది, బట్ నేను జైలు వేసినా నీకే మంచి జరిగిందని అంటాడు. రాజా ఎప్పుడు వేటకు వెళ్ళినా ఇద్దరం కలిసే పోతున్నాం కదా, నీకు వేలు కట్ అయింది కాబట్టి నేను వదిలేస్తుండే, తర్వాత ఉన్నది ఎవరు నేనే కదా, నన్ను చంపేస్తుండే, నాకు కూడా మంచి జరిగింది కదా అని అంటాడు. దీనివల్ల నేర్చుకోవాల్సిన నీతి ఏంది అంటే లైఫ్ లో చాలా మందికి ఎన్నో అడ్డంకులు జరుగుతూ ఉంటాయి. ఓరి నీ అమ్మ నాకెందుకు ఇట్లా జరుగుతుంది, నాకెందుకు ఇట్లా అవుతుందని ప్రతి ఒక్కరు బాధపడతా ఉంటారు. మనకేది జరిగినా అది మన మంచికి. నా కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు వీడియోలు చేస్తున్నా కూడా ఫ్యామిలీలో పైసల ప్రాబ్లం గానీ గొడవలు గానీ ఏది చేసినా సక్సెస్ కావడం కానీ చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ అంతా మన మంచికి అనుకున్నా కాబట్టి ఈ రోజు ఇంత సక్సెస్ అయిపోయి మీ అందరి ముందుకు వచ్చి మీ అందరు నవ్వులు పొంది ఇప్పుడు ఇంత మంచి సక్సెస్ లో ఉంది. సో చాలా మంది ఫ్రెండ్స్ లో గానీ మీ రిలేటివ్స్ లో కానీ చాలా మంది బాధపడుతూ ఉంటారు, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, నాకెందుకు ఇట్లా జరుగుతుంది. మనకేదైనా జరుగుతుందంటే అంతకు మించిన మంచి మనకు ముందు జరగబోతుందని అర్థం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసి ఈ రీల్ని వాళ్ళకి కొంచెం ధైర్యాన్ని నింపండి. థ్యాంక్ యూ.